106వ కీర్తనలో మీరు చూసినట్లయితే 106వ కీర్తన 28వ వచనం చూడండి. మరియు వారు బయలుపరని హత్తుకొని దక్షిణ వారికి అర్పించిన బలి మాంసము భుజించిరి. ఏంటంట వాళ్ళు ఏం చేశారంట? హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలి మాంసమును. వయసులో హల్లెలూయా. దేవుడు వీళ్ళకి ఏం పెట్టాడు? ఆహారం అసలు ముందు ఫ్రెష్ మన్నా, కడుపు నిండా తినడానికి ఆయన స్పష్టమైంది, శ్రేష్టమైంది ఫ్రెష్ మన్నా ఇస్తే వీళ్ళు తిని తృప్తి పొందిన తర్వాత దేవుడిని మరిచిన వారు. ఈ రోజుల్లో చాలా మంది దేవుడు మనకి చేసిన కార్యాలు, మనకి ఆయన గొప్ప కార్యాలు, మనల్ని పోషించిన విధానం, మనల్ని పుట్టించిన విధానం, తప్పించిన విధానం, మన జీవితంలో ఆయన తన కృపను ఏ విధంగా విస్తరింపజేశాడో అన్ని కూడా తెలిసిన మనం కొన్ని సందర్భాలలో మనం ఈ ఇశ్రాయేలు ప్రజల్లాగా మర్చిపోయే వారుగా ఉండి ఏం చేస్తూ ఉంటాం? హత్తుకొని బయలుపేరుకు హత్తుకొని చచ్చిన మాంసం భుజించే పరిస్థితి. పనికిరానిది, శక్తి వంచన లేనిది, శక్తికి పనికిరానిది, లేక అది బలమునకు పనికిరానిది, దేవునికి ఘనతనివ్వనది చేస్తూ ఉంటాం. వీళ్ళ వలె ఆ ఇశ్రాయేలు చేసిన పనిని బట్టి అక్కడ ప్రభు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని మీరు నా ఆజ్ఞలను, నా కట్టడలను కనుక్కొని అనుసరించండి. ఆ 4వ అధ్యాయం. అలా కాకపోతే ఏం జరిగిందో వాళ్ళ జీవితంలో మీరు చూస్తే, ఆ జీవితంలో ఏం జరిగిందో దాని ప్రకారంగానే వీళ్ళకు కూడా అవుతుంది. అదే అక్కడ ప్రభు చెప్తూ ఉంటాడు. మీరు హోషేయ గ్రంథం 99వ అధ్యాయం చూసినట్లయితే, హోషేయ 9 ఒకసారి చదివినట్లయితే ఎంతమంది అక్కడ నాశనం అయిపోయారో. దాదాపుగా ఇశ్రాయేలు ప్రజలు 20,000 పైగా. 9 చదవండి ఒకసారి. 9:10 అరణ్యంలో ద్రాక్ష పండు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికింది. చిగురు పట్టే కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికింది. అయితే వారు బయలుపేరు నద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమను తాము అప్పగించుకొని తాము మోహించిన దాని వలనే వారు హేయులైంది. వారు హేయులైంది. ఏ విధముగా అయితే మోహించురో, ఏ విధముగా అయితే వారు చేశారో, వారు చేసిన దానికి ప్రతిఫలం పొందిరి. దాని ప్రతిఫలం ఎలాగూ అని అంటే అది ఘోరమైన పరిస్థితి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రజలు, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు, లేక దేవునిలో ఎదిగిన వారు, దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వారు, దేవుని యొక్క కార్యాలను మరిచి దేవుని యొక్క శాపాలు కొనదలుచుకున్న వారుగా కనబడుతూ ఉన్నారు. మరి దానిని బట్టే ప్రభు ఇక్కడ వారికి ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. మీరు ఎలాగూ ఉండాలి, ఎలాగూ వారి జీవితంలో మీరు కొనసాగాలి అనే విషయాన్ని దాదాపుగా ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, దయచేసి పౌలు గారు చెప్తూ ఉంటాడు 10వ అధ్యాయంలో, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చూడండి 8వ వచనాన్ని చదవండి. మరియు వారి వల్ల మనం వ్యభిచరింపక ఇందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిని ప్రభువును శోధింప
సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుటకై. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం టైం ఎక్కితే చదువుతారు. వదలరా బాబు ఈయన మైకు. వారంలో 3 రోజులు ఉపవాసకుడు కనుకనే గొడుగుడు. మళ్ళా ఉపవాసం ఉండాలా? వారం వారం ప్రార్థన అనేటప్పుడు కూడా అట్టాగే ఉంటుంది కదా. ఆదివారం వచ్చేసినప్పుడే మమ్మల్ని చేసుకున్నట్టున్నాం. డ్యూటీకి వెళ్తానికి ఏమన్నదు, ప్రతిరోజు డ్యూటీకి వెళ్తాం. ఆరాధనకు వచ్చేటప్పటికి మళ్ళా 3 గంటలు కూర్చోవాలి. సనుగుడు గొడుగుడు వీళ్ళు చేసింది అదేనంట. అలాంటి సనుగులు గొడుగులు చేసి వారు దేవుని చేత సంహరింపబడ్డారట. దేవుని ఉగ్రతను కొనితెచ్చుకున్నారు. ఎందుకు అని అంటే దేవుడు ఆయనను ప్రేమించేవారుగా ఉండాలని, ఆయన బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవించాలని ఆయన నిన్ను నన్ను విడిపించాడు, నిన్ను నన్ను ప్రేమించాడు, మన పట్ల ఆయన కృప చూపాడు. ఆయన కట్టడలను గైకొనాలని ఆయన మనకు బోధించాడు. బట్ వీఆర్ నాట్ ఫాలోయింగ్, వీఆర్ నాట్ రికగ్నైజింగ్ అండ్ రియలైజింగ్ వాట్ హీ హస్ డన్ ఫర్ అస్. మన కొరకు ఆయన ఏం చేశాడో, మనల్ని ఏ విధంగా ఉంచాడో, ఏమి ఇచ్చాడో అది మర్చిపోతున్నాం. మర్చిపోయి మన ఇష్టానుసారంగా ఇశ్రాయేలు చేసినట్టుగానే మనం కూడా మన ఇష్టానుసారంగానే ఉంటున్నాం. దానివల్ల వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే వారు బయల్ పేరుకు ఆరాధన చేస్తూ మొక్కుబడులు చేస్తూ వారు అనుకుంటున్నారు మాకు ఇది చేస్తే శాపం పోతుంది అని. యాక్చువల్లీ నేను ఆలోచన చేస్తూ ఉన్న ఈ బయల్ పేరుకు అసలు ఈ దేవత ఎక్కడి నుండి వచ్చింది అని అంటే మోయాబైట్స్ ఆరాధించే ఆ దేవత, మోయాబైట్స్ దేవుడు. వాళ్ళు ఆ మోయాబైట్లు మోయాబులు చేసే ఆరాధన, అన్ని జనులైన మోయాబులు చేసే దానిని ఈ ఇశ్రాయేలీలు మోయాబులతో కలిసి వ్యభిచారం చేయడమో, పెళ్లిళ్ళు చేసుకోవడమో, కుటుంబాలు కనడం, ఏదో ఒక విధంగా వీళ్ళు కూడా అలవాటు అయిపోయారు. ఇది నేటి క్రైస్తవులా కాదా? నేటి క్రైస్తవులా కాదా? క్రైస్తవులు అన్యులు పెళ్లి చేసుకున్న తర్వాత అన్ని ఆచారాలు అయిపోతాయి. మొన్న ఈ మధ్య ఒక బరియల్ గ్రౌండ్కి ఒక సమాజ్ చేయడానికి వెళ్ళినప్పుడు నేను వెళ్ళాను. ఆ రోజు అక్కడ ఉన్నాను, నేను పాస్టర్ సాల్మన్. మేముంటే ఒక క్రైస్తవుడు అన్యురాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఐటీ కంపెనీలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆయనకి ఏదో హార్ట్ అటాక్ వచ్చింది. Yes Lord, we thank you Jesus. Hallelujah, hallelujah, hallelujah. ఓ గొప్ప తండ్రి మీకు వందనాలు. పరమదేవా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతులకు అర్హుడా, పూజార్హుడా మీకు వందనాలు, 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 వందనాలు యేసయ్యా. ఓ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గొప్ప తండ్రి మీకు వందనాలు. అయా ఇంట్లో ఉన్నవాడు అనువాడవు, నీ సమూహములను నడిపించే దేవుడు తండ్రి మీకు వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ రీతిగా మేము ఉన్నామంటే నీ కేవలం నీ కృపను మేము గ్రహిస్తూ ఉన్నాం. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం పరమ తండ్రి. ఓ రాజులకు రాజా మా యేసయ్యా మీకు వందనాలు. మా తండ్రి మీకు వందనాలు. పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులని నిత్యము కోటాను
Thank you, Jesus. Hallelujah.